బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీనియర్ కాంగ్రెస్ నేతలు మల్లు రవి, బీహెచ్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అద్దంకి దయాకర్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రభుత్వం పంచాయతీ నిధులను దారి మళ్లించిందని ఆరోపిస్తూ ధర్నా చౌక్ లో నిరసనకు పిలుపునివ్వడంతో పోలీసులు వారిని అక్కడకు వెళ్లకుండా వారిని అడ్డుకున్నారు. తమను అడ్డుకోవడంపై కాంగ్రెస్ నేతలంతా మండిపడుతున్నారు. కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని రాష్ట్ర వ్యాప్తంగా సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేయాలని మల్లు రవి పిలుపునిచ్చారు. గ్రామాలకు అధికారం ఇచ్చింది కాంగ్రెస్ అని, ఇప్పుడు గ్రామాల్లో అభివృద్ధి కనుమరుగైందని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ అరెస్ట్ చేస్తున్నారని బీహెచ్ మండిపడ్డారు. ప్రజాస్వామ్యంగా నిరసన చేస్తున్న తమను అడ్డుకోవడం సరైంది కాదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సర్పంచ్ల ఇబ్బందులు ప్రభుత్వానికి తెలియజేసేందుకే ధర్నాకు పిలుపునిచ్చామని తెలిపారు. గ్రామ పంచాయతీ నిధులను ప్రభుత్వం ఇతర అవసరాల కోసం వాడుకుంటుందని, సర్పంచ్లు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అద్దంకి దయాకర్ తెలిపారు. అందరికి నమస్కారం. ఈరోజు గత 3 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ అర్థం చేసుకున్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ సర్పంచుల నిధుల విడుదలలో జరుగుతున్నటువంటి జాప్యానికి వ్యతిరేకంగా ధర్నా చేద్దామని చెప్పి ప్రజాస్వామ్యయుతంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా సర్పంచులు, ఉప సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్న సందర్భంలో ధర్నా చౌక్లో అప్లై చేస్తే ఈరోజు ధర్నాకు పర్మిషన్ ఇవ్వలేదు. పోనీ ధర్నా చౌకున్నదే ధర్నాలు చేసుకోవడం, అక్కడేమో పర్మిషన్ ఇవ్వకపోతే పర్మిషన్ ఇవ్వలేదు కదా సరే మా పర్మిషన్ ఉంటే ఇంటి ముందర కింద చూస్తే పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు. ప్రధాన ప్రతిపక్షము ఏమీ మాట్లాడకుండా ప్రజా సమస్యలను బయట తీయకుండా 2500 చిల్లర గ్రామ పంచాయతీలకు సంబంధించిన సర్పంచులు గోడాడుతా ఉన్నారు. నిధులు లేక, పారిశుద్ధ్యం లేదు, కట్టిన రైతు వేదికలకు గాని, ప్రకృతి వరాలకు గాని ఏదాని కూడా నిధులు విడుదల కాకుండా అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటుంటే రోజు పుంకాలుగా వార్తలు వస్తా ఉంటే ప్రభుత్వం మాత్రం ఈ రకంగా ప్రజల సర్పంచుల సమస్యను ప్రభుత్వం దృష్టి తీసుకుపోయే పరిస్థితి లేదు. అందరికి నమస్కారం. ఈ రోజు గత 3 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ అర్థం చేసుకున్నటువంటి Ganesh Pati!